ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి మీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాం. మా పట్ల మీరు చూపించినటువంటి ప్రేమ, కనికరం, వాత్సల్యం, వీటన్నిటిని బట్టి మీకు వందనాలు నాయన. మీ కుమారుని యొక్క మరణం ద్వారా, త్యాగం ద్వారా మీరు మాకు చూపిస్తున్నటువంటి యొక్క అత్యంత కరుణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పేతురు పత్రికను మేము ధ్యానిస్తుండగా మా మనోనేత్రాలు తెరవండి. మీ వాక్యాన్ని మేము గ్రహించి ఈరోజు మేము నేర్చుకునేటటువంటి విషయాలని పాటించడానికి మీరు కృప చూపించండి. మమ్మల్ని ప్రోత్సహించండి, మమ్మల్ని బలపరచండి. మీ యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నత మా మధ్యలో ఉంచమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, రైట్. ఈ గ్రంథకర్త యొక్క చివరి హెచ్చరికలు అనేటటువంటి టైటిల్తో మనం దీన్ని ప్రారంభం చేసుకున్నాం. 2 వారాల నుంచి కొన్ని విషయాల్ని మనం ధ్యానిస్తున్నాం. పెద్దలు ఏ విధంగా ఉండాలి, సంఘ పెద్దలు ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలి, విశ్వాసులుగా మీరు సంఘ పెద్దలకి అంటే మీ నాయకులకి, పాస్టర్లకి మీరు ఏ విధంగా సహాయపడగలరు, ప్రార్థన చేయడం ద్వారా, వాళ్ళ తప్పులు చేసినప్పుడు గౌరవపూర్వకంగా వినయంగా వాళ్ళకి చెప్పడం ద్వారా, అలాగే పెద్దలు భవిష్యత్తులో ఎవరైనా పరిచర్యకి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఏ విధంగా ముందుగానే ఈ లక్షణాలను కలిగి ఉండాలి, దుర్లాభాపేక్షతో చేయకూడదు, సిద్ధ మనసుతో చేయాలి, రైట్, మాదిరిగా ఉండి మనం చేయాలి. ఎందుకంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకి గొప్ప మహిమ కిరీటం అనేటటువంటిది ఉంటుందని నేర్చుకున్నాం. అలాగే ఈ కిందటి వారంలో పెద్దలకి లోబడాలి అనేటటువంటిది కూడా చూసుకున్నాం. విశ్వాసులు, ముఖ్యంగా యవనస్తులు ఏం చేయాలి? పెద్దలకి లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుడు అహంకారుల్ని ఎదిరిస్తాడు. కాబట్టి మీరు ఒకరి పట్ల ఒకరు ఎట్లాంటి హృదయం కలిగి ఉండాలంటే దీన మనస్సు అనేటటువంటి ఆ యొక్క వస్త్రాన్ని ధరించుకోవాలి. లేకుంటే ఒకరి ఎడల ఒకరు దీనత్వాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి విషయం ఇక్కడ మనం చూసుకున్నాం. దాని గురించినటువంటి విషయాలను కూడా మనం నేర్చుకున్నాం. దేవుడు దీనులకి కృప అనుగ్రహిస్తాడు. గర్విష్ఠులను ఆయన ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. ఈ అపోజెస్ ద ప్రౌడ్. అది చాలా భయంకరమైనటువంటి మాట. గర్విష్ఠుల్ని, అహంకారుల్ని దేవుడు ఎదిరిస్తాడు. ఎవడైతే దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను గ్రహిస్తాను అని యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దీనుడుగా, ఆయన పుట్టుకలో, ఆయన జీవిత విధానంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా దీనత్వాన్ని మనకి మాదిరిగా చూపిస్తాడు. అంతేకాకుండా నేను సాత్వికుడను, దీన మనసు కలవాడును, నా దగ్గర మీరు నేర్చుకోండి అని సవాల్ చేసినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి మాదిరిగా ఉన్నాడు, రైట్. ఆయన మనకి మాదిరి. ఈ యొక్క పేతురు పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిని పదే పదే గ్రంథకర్త చూపిస్తున్నాడు. క్రైస్తవ జీవితం జీవించడానికి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని మనం పాటించడానికి దేవుడే మానవుడిగా వచ్చినప్పుడు ఆయన చేసి చూపించాడు ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. దీనత్వం అనేటటువంటిది ఒక గొప్ప లక్షణం. దీన మనస్సు అనేటటువంటిది దీన స్వరం కాదు అని కూడా మనం నేర్చుకున్నాం కదా. మెల్లగా మాట్లాడడం అనేటటువంటిది దీనత్వం కాదు, రైట్. హృదయంలో మంచి యాటిట్యూడ్ మనకి ఉండాలి. నెక్స్ట్ మనం ఏం చూసుకున్నాం? మన చింతలన్నీ కూడా ఆయన పైన వేయాలని కూడా చూసుకున్నాం. అని ఇంకో మాటలో మనకున్నటువంటి ప్రతి ఒక్క ఆందోళనని, ప్రతి విధమైనటువంటి పరిస్థితిని దేవుడికి మనం తెలియచేయాలి. అప్పుడు దేవుడు తన యొక్క సమాధానాన్ని మన హృదయాలకి, మన తలంపులకి ఆయన కావలి ఉంచుతాడు. మన గురించి ఆయన పట్టించుకుంటున్నాడు కాబట్టి మీ చింత యావత్ ఆయన పైన త్రోసివేయండి. ఆయన పైన వేయమంటే ఆయన పైన ఇసిరేయమని అర్థం.
కాబట్టి మన మీద పెట్టుకోకూడదు, మనది మన పైన పెట్టుకోకూడదు. మన సమస్యల్ని, మన భారాలని, ఇతరుల భారాలని అన్నీ ఏం చేయాలి? అన్నీ యేసయ్య పైన త్రోసివేయాలి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ వర్చ్యూ. అది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ భారం నువ్వు మొయ్యలేవని దేవుడికి తెలుసు. ఇతరుల భారాన్ని నువ్వు మొయ్యలేవు, నీ భాగస్వామి యొక్క భారాన్ని నువ్వు మొయ్యలేవు, నీ బంధువుల యొక్క భారాన్ని నువ్వు మొయ్యలేవు, వాళ్ళకున్న సమస్యల్ని నువ్వు మొయ్యలేవు. వాటన్నిటినీ క్రీస్తు పాదాల దగ్గర పెట్టాలని నేర్చుకున్నాం మనం. ఎందుకంటే క్రీస్తు మనల్ని పట్టించుకుంటున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం చేయగలిగింది మనం చేయాలి, మనం చేయలేనిది దేవుడు చేస్తాడు. డూ వాట్ యూ కెన్ అండ్ గాడ్ విల్ డూ వాట్ యూ కెనాట్. ఎప్పుడు? మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు. ఈ రోజున ఇంకొక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఏంటది? 4th వన్, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశం, ఈ యొక్క గ్రంథకర్త తన చివరి హెచ్చరికల్లో ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, బీ అలర్ట్, బీ సోబర్ మైండెడ్. ఓకేనా? అలర్ట్గా ఉండాలి, మనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే అనేటటువంటి మనం ఇక్కడ చూసుకున్నాం అన్నమాట. సో ఏమంటున్నాడు ఇక్కడ? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా, ఏ విశ్వాసిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మామూలు కాదు. ఎందుకు మనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి? ఎందుకు మనం మెలకువగా ఉండాలి అంటే, అపవాది వెదుకుచూ తిరుగుచున్నాడంట. ఎవరి కోసం? ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడంట. ఎవరెవరిని మృంగుదామా అని. ఎవరిని అనే మాట ఇక్కడ అవిశ్వాసులకు వర్తించదు. ఎందుకంటే అవిశ్వాసులు అపవాది పిల్లలని యోహాను సువార్త 8వ అధ్యాయంలో చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు. ఒక వ్యక్తి లోకంలో పుట్టినప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క సృష్టి, కానీ మారు మనసు పొందేంత వరకు ఆ యొక్క వ్యక్తి అపవాది యొక్క సంతానం. ఈ మాటలు వినడానికి కొంతమంది కష్టంగా అనిపించవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. అర్థమవుతుందండి? రక్షణ పొందినటువంటి వ్యక్తి, మారు మనసు పొంది దేవునితో సంబంధం లేనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అపవాది యొక్క కుమారుడు, కుమార్తె. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, పాస్టర్ కడుపులో పుట్టినా, నువ్వు ఎవరివైనా సరే రక్షణ పొందకపోతే నువ్వు అపవాదికి చెందినటువంటి వ్యక్తివి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అపవాది ఎవరిని మృంగుతున్నా అనేటటువంటి విధంగా వాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ వెదుకుచూ తిరుగుచున్నాడంట. ఇక్కడ చూడండి, అపవాది గురించి ఇవ్వబడినటువంటి ఆ యొక్క డిస్క్రిప్షన్ చాలా భయంకరంగా ఉంది. ఎవరు? ఫస్ట్ ఈ యొక్క అపవాది ఎవరు? మన విరోధి, మీ విరోధి, నీ విరోధి, నా విరోధి, మన విరోధి, మన శత్రువు ఎవరైనా ఉన్నారా అంటే అపవాది. మనల్ని సర్వనాశనం చేయాలని కోరుకునేటటువంటి వ్యక్తి అపవాది, సాతాను, పడిపోయినటువంటి దేవదూత. అర్థమవుతుందా అండి? మనకి శత్రువు మనుషులు కాదు, మన శత్రువు ఎవరు? అపవాది. అపవాది మనుషుల్ని ప్రేరేపణ చేసి మన పైన దాడులు చేస్తూ ఉంటాడు. రైట్? దయచేసి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. 2వ తిమోతి పత్రికలో కూడా ఈ యొక్క విషయాలు ఉన్నాయన్నమాట. కాబట్టి అక్కడ గ్రంథకర్త అక్కడ ఉన్నటువంటి తిమోతికి చెప్తున్నాడు, మీరు మారు మనసు దేవుడు దయచేయులాగున అటువంటి వ్యక్తులతో మీరు ఏ విధంగా జీవించాలని అక్కడ 2వ తిమోతి పత్రికలో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇంకా మాట్లాడుతున్నాం. మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నాం. మన పోరాటం, మనం పోరాడేది ఎవరితో? మన యొక్క వైఖరి, మనం ఎవరితో వ్యతిరేకత ఉన్నామంటే అంధకార సంబంధులు ఉన్నటువంటి వాటితో మన యొక్క వ్యతిరేకత. ఎందుకంటే అపవాదికి నువ్వు నేను శత్రువు. వాస్తవానికి ఒక విషయం గమనించాలి ఇక్కడ,
అపవాది మనకి శత్రువుగా ఉన్నప్పటికీ కూడా అపవాది మనల్ని ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సిలువలో యేసుక్రీస్తు వారు కాలుతో తొక్కి పడేశాడు అపవాదిని. ఏం చేశాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి వాగ్దానం ప్రకారంగా 2023 సంవత్సరాల క్రితమే దాదాపు ఆయన అపవాదిని ఏం చేశాడు? తన మరణం చేత అపవాది యొక్క శిరస్సుని వంచేశాడు. ఇప్పుడు అయినా కూడా అపవాది ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గర్జించు సింహం వలె మృంగడానికి చూస్తున్నాడు. ఈ మృంగడం అంటే ఏంటి అర్థం? నిన్ను నరకంలో పడేయడం కాదు. మృంగడం అంటే అర్థం ఏంటి? నిన్ను నాశనం చేయడం అని కాదు. మృంగడం అంటే ఏంటి? నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోవడానికి నిన్ను ప్రభావితం చేయడం, నువ్వు దేవునికి దూరంగా ఉండడానికి శతవిధాల ప్రయత్నం చేసి నిన్ను నిరుత్సాహపరచడం వాడి యొక్క గురి. ఏ విధంగా అయినా సరే నువ్వు దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అనేటటువంటి ప్రయత్నం, పన్నాగాలు సటిల్గా డైరెక్ట్గా చేస్తూనే ఉంటాడు అపవాది. అంతకుమించి ఏం చేయలేడు, నాశనం చేయలేడు. ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి, అపవాది నిజమైన విశ్వాసిలోకి రాలేడు. వింటున్నారా? దెయ్యం పట్టినటువంటి వ్యక్తి గురించి మనం మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇంతకుముందే చదువుకున్నాం. దెయ్యం కూడా కాదు, దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తిలో ఎన్నో దెయ్యాలు ఉన్నాయన్నమాట. ఆ వ్యక్తి తన్ను తాను అదుపు పెట్టుకోలేక భయంకరంగా నాశనం అవుతున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ బిడ్డని కనికరిస్తాడు. ఒకప్పుడు బట్టలు లేకుండా, ఒకప్పుడు భయంకరంగా ఉన్న వ్యక్తి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత తన యొక్క జీవిత విధానం మారిపోయింది. దయ్యం పట్టిన వ్యక్తులు ఆ విధంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ యొక్క కంట్రోల్లో వాళ్ళు ఉండరు. మెంటల్ వాళ్ళకి దయ్యం పట్టినటువంటి వారికి సిమిలారిటీస్ ఉంటాయి. కొంతమంది దయ్యం పట్టినటువంటి వ్యక్తులు చాలా భయంకరంగా ప్రవర్తిస్తారు. అయితే యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తికి దయ్యం పడుతుంది అనేటటువంటిది అది సరైనటువంటి విధానం కాదు. రైట్? వాళ్ళు చూపించినటువంటి లేఖనం ఏంటి? అది మీకు ప్రశ్న జవాబు ఛాన్స్ ఉన్నప్పుడు మీరు అడగాలి. ఓకే, లూకాసు సువార్తలో ఒక వచనం, ఆ యొక్క మాట ఉంటుంది. అది మీరు తర్వాత ఆ ప్రశ్న జవాబుల్లో నిజంగా తెలుసుకోవాలంటే మీరు అడగాలి. ఓకే, ఇక్కడ అపవాది మన యొక్క విరోధిగా ఇక్కడ చెప్పబడ్డాడు. అర్థమవుతుందా అండి? మన విరోధి ఎవరు? మన శత్రువు ఎవరు? లేకుంటే మనం ఎవరికి శత్రువుగా ఉన్నామంటే అపవాదికి శత్రువుగా ఉన్నాం. ఆల్రెడీ మనల్ని నాశనం చేయలేనటువంటి పరిస్థితి తెలిసినప్పటికీ మనల్ని మృంగాలని వెతుకుచూ తిరుగుచున్నాడు. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎవరిని మృంగుదునా, ఎవరిని దేవుడి నుంచి దూరం చెయ్యాలా అనేటటువంటి విధంగా సాతానుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఏంటంటే దేవుని యొక్క ఆధీనంలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఉన్నాడు. వింటున్నారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. యోబు గురించి మనం కనుక నేర్చుకుంటే 48 అధ్యాయాలు ఉన్నాయి. మంచి పొయిటిక్ లిటరేచర్ అది. ఆ యొక్క యోబు గ్రంథంలో మనం తెలుసుకునేటటువంటి సత్యం ఏంటంటే, యోబుని నాశనం చేస్తే నువ్వు దీవిస్తున్నావు కాబట్టి యోబు నీకు ఇంకా నమ్మకంగా ఉన్నాడు. నువ్వు దీవించకపోతే నమ్మకంగా ఉండడనేటటువంటి ఆ ఉత్తర ప్రత్యుత్తర ఆ యొక్క వాదాలు జరిగినాయి అన్నమాట పైన. అప్పుడు నీ యోబుని ఏమైనా చేసుకో కానీ హాని కలుగ చేయకూడదని చెప్తాడు. సో ఇప్పుడు సాతాను శతవిధాల ప్రయత్నం చేసిన యోబు పాపం చేయకుండా జీవిస్తాడు. అక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని యొక్క అనుమతి లేకుండా ఒక విశ్వాస జీవితంలో ఎటువంటి హాని జరగదు. అది హింస అయినా ఎటువంటిదైనా సరే దేవుడు అనుమతిస్తేనే, ఆయన ఓకే అంటేనే జరుగుతుంది. బైబిల్ చాలా స్పష్టంగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఒక వేటగాడు పిచ్చుకని టార్గెట్ చేసి కొట్టినప్పుడు ఆయన చిత్తంలో ఉంటేనే ఆ పిచ్చుక నేల మీద పడుతుంది. ఒకవేళ ఆయన చిత్తం లేకపోతే వేటగాడు ఎంత నైపుణ్యం ఉన్నా సరే ఆ పిచ్చుకను నువ్వు కాల్చలేవు, లేకుంటే దాన్ని నువ్వు చేయలేవు అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ఉండాలి, ఎంతో నిబ్బరంగా ఉండాలి. నిబ్బరం అంటే అది కాదు, ధైర్యంగా ఉండాలి మనం. అర్థమవుతుందండి? ఎందుకంటే మన యొక్క విరోధి గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. అంటే శత్రువు నిన్ను నాశనం చేయడానికి, నాశనం అంటే నరకం కాదు, దయచేసి అర్థం చేసుకోండి, నిరుత్సాహం, లేకుంటే నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేయడం అనేటటువంటిది. కాబట్టి ఇప్పుడు నేను ఏం కలిగి ఉండాలి ఒక విశ్వాసిగా? బైబిల్ ఏం చెప్తుంది? మనం ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి.
అలాగే మనం మెలకువగా ఉండాలి. ఏంటి నిబ్బరమైనటువంటి బుద్ధి అంటే? సోబర్ మైండెడ్నెస్ అంటే ఏంటి తెలుసా అండి? తాగుబోతులు వాళ్ళ ఆధీనంలో వాళ్ళు ఉండరు. అర్థమవుతుందా? ఈ తాగినప్పుడు వాళ్ళకి సోయి ఉండదు కదా. ఆ విధంగా తాగుడుతో ఒక వ్యక్తి కంట్రోల్ చేయబడితే ఎట్లుంటాడు, ఆ విధంగా ఉండకుండా మన యొక్క మైండ్ అలర్ట్గా ఉండడం అన్నమాట. వాస్తవానికి మెలకువగా ఉండడం అనేటటువంటి దానికి కొంచెం అర్థం అదే ఉంటుంది. కానీ నిబ్బరమైన బుద్ధి ఏంటంటే వేరేది ఏది కూడా నేను ప్రభావితం చేయకుండా నీ మనస్సు చాలా కరెక్ట్గా ఉండడం అన్నమాట. సరిగ్గా ఆలోచించేటటువంటి విధంగా నువ్వు ఉండాలి. నువ్వు సరిగ్గా ఆలోచించకపోతే ఏం జరుగుతుంది? సాతాను వేసే వలలో పడిపోతావు. సాతాను మింగడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఆ మింగడంలో నువ్వు కూడా మింగేసేటట్లుగా మనల్ని మనం అప్పగించుకుంటాం అన్నమాట. కాబట్టి సరైన ఆలోచన విధానాన్ని, ఆ యొక్క సోబర్ మైండెడ్నెస్ని మనం కలిగి ఉండాలి. అంటే సరిగ్గా మనం ఆలోచించగలగాలి, అది ఇక్కడ చెప్తున్నాడు. అలాగే మెలకుగా ఉండాలంటే అలర్ట్గా ఉండాలన్నమాట. అంటే ఎప్పుడైనా సాతాను నన్ను శోధించవచ్చు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సాతాను యొక్క శోధనని ఎరిగేటటువంటి వారిగా ఉండాలి మనం. 2 కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది. ఏమని తెలుసా అండి? మేము సాతాను యొక్క కుయుక్తుల్ని ఎరగని వారము కాదు. ఏమంటున్నాడు అక్కడ? 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట అంటున్నాడు. వచనాలు మీరే ఎత్తుక్కోవాలి, మీకు చాలా పెద్ద పరీక్ష ఇదంతా. మేము సాతాను కుయుక్తుల్ని ఎరుగని వారం కాదని ఎవరు చెప్తున్నారు అక్కడ? పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆ కాంటెక్స్ట్ ఏంటి అక్కడ? ఒక వ్యక్తిని సంఘం క్రమశిక్షణలో పెడుతుంది. ఆ క్రమశిక్షణలో పెట్టినప్పుడు ఆ వ్యక్తి చాలా బాధ అనుభవిస్తూ ఉంటాడు. నిజంగా దేవుని దగ్గరికి రావాలని, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలనేటటువంటి ఆశ ఉండేటటువంటి వ్యక్తిగా ఉండొచ్చేమో ఆ వ్యక్తి. కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు క్రమశిక్షణ ఇక మీరు ఎంత స్థాయిలో పెట్టాలంటే ఇక ఆ వ్యక్తిని మర్చిపోయేటట్లుగా కాదు, మీరు వెళ్ళి మీ యొక్క ప్రేమను చూపించి ఆదరించండి, లేకుంటే ఒకవేళ అతను సంపూర్ణంగా దూరం అయిపోవచ్చు అని ఒక విశ్వాసి గురించి మాట్లాడతాడు. ఆ సందర్భంలో ఏమంటాడంటే, మేము సాతాను కుయుక్తుల్ని ఎరగని వారం కాదు. అంటే ఏంటి? క్రమశిక్షణ అనేటటువంటి పేరుతో నువ్వు ఒక విశ్వాసిని లూజ్ అవ్వచ్చు, ఒక వ్యక్తిని కోల్పోవచ్చు. కాబట్టి దానికి లిమిట్ ఉంటుంది. ఆ వ్యక్తి మారు మనసు పొంది వస్తే ఆ వ్యక్తిని చేర్చుకోవాలి. ఆ వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడి దేవుని నమ్ముకుంటానని నిజంగా చెప్పి తన జీవితంతో చూపించినప్పుడు ఆ వ్యక్తిని మన యొక్క ఫెలోషిప్లో మనం చేర్చుకోవాలి అని అక్కడ పౌలు కొరింథీ సంఘానికి మాట్లాడుతున్నాడు. బట్ అలర్ట్నెస్ ఉండాలి. అంటే ఈ యొక్క సాతాను ఏ విధంగా అటాక్ చేస్తాడో మనకు తెలియదు. మన శోధనలన్నీ కూడా సాతానికి తెలుసు. అదే సమయంలో సాతాను సర్వవ్యాపి కాదు. వింటున్నారా? ఇది చాలా కాంట్రడిక్షన్గా అనిపిస్తుంది, సీమింగ్ కాంట్రడిక్షన్. మన శోధనలు సాతానికి తెలుసు, కానీ సాతాను సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞాని కాదు. ఎవరు సర్వజ్ఞాని? దేవుడు. సర్వవ్యాపి ఎవరు? దేవుడు. కానీ సాతానికి ఎట్లా తెలిసిందంటే చిన్నప్పటి నుంచి మనం పరిశీలన చేస్తాం. సాతానుకున్నటువంటివి ఆ యొక్క పనివారంతో మనల్ని క్షుణ్ణంగా గమనిస్తాం. మన హృదయం లోపల, మన అంతరంగంలో ఉండే ఆలోచనలు సాతానికి తెలియదు. కానీ మన జీవిత విధానం, మనం దేనికి ఎక్కువగా లొంగిపోతున్నాం, ఏ పాపానికి ఎక్కువగా బానిస, ఏ పాపంలో పడిపోతున్నాం, ఏ శోధన అయితే పడిపోతాం అనేటటువంటి సాతానికి బాగా తెలుసు. కాబట్టి అటువంటి శోధనలు మనకి ఎక్కువగా వస్తుంటాయన్నమాట. అది క్షమాపణకు సంబంధించింది కావచ్చు, అబద్ధాలకు సంబంధించింది కావచ్చు, లేకుంటే పోనోగ్రఫీకి సంబంధించింది కావచ్చు, లేకుంటే జగడమాడడానికి సంబంధించింది కావచ్చు. ఏ శోధనలు అయితే నువ్వు బాగా పడిపోతున్నావో ఆ శోధనలు నీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాయని కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం మెలకువగా ఉండాలి. అర్థమవుతుందండి? నిబ్బరమైన బుద్ధి గలవారై మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సాతాను మనల్ని ఏ విధంగా అయినా సరే పడేయడానికి, పెట్టడానికి రెడీ ఉన్నాడని మనం గమనించాం. అయితే పేతురు ఈ పత్రికను రాస్తున్నప్పుడు ఆయన ఏ కాంటెక్స్ట్లో ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాడు? పౌలు 2 కొరింథీలో చెప్పినప్పుడు ఒక అర్థం ఉంది.
ఇదే పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఇంకొక అర్థం ఉంది. అర్థమవుతుందా మీకు? యాకోబు అనేటటువంటి ఇంకొక గ్రంథకర్త తన యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఇంకొక కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఈ యొక్క పేతురు అక్కడ చెదిరిపోయినటువంటి వారికి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడు? ఇది జనరల్గా ఉన్నటువంటి విషయమే. పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు, యాకోబు చెప్పాడు, ప్రాబబ్లీ యోహాను కూడా చెప్పుండొచ్చు. ఇంత అంటే స్పష్టంగా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పుండొచ్చు. అయితే ఇక్కడ మనం చూద్దాం ఎందుకు ఆ యొక్క విషయాన్ని చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి 9వ వచనంలో మనకి ఆ యొక్క విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి, అర్థమవుతుందా? ఎరిగి, తెలుసుకొని, గ్రహించి. ఎరిగి అంటే మామూలుగా ఈ యొక్క సమాచారం కాదు. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వ్యక్తి జీవితంలో మిగతా వారికి కూడా అటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క హింసలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి అని అక్కడున్నటువంటి సంఘాలకు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అనేటటువంటి ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే అగ్ని వంటి మహాశ్రమలను మీరు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చాలా భయంకరమైనటువంటి శ్రమలను మీరు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం మీకు మాత్రమే కాదు, లోకంలో ఉన్నటువంటి మీ సహోదరులకు కూడా, అంటే క్రీస్తు నమ్ముకున్న ఇతర సహోదరులకు, ఇతర సంఘాల వాళ్ళకు కూడా ఇటువంటి ఈ విధమైన అంటే ఈ రకమైనటువంటి శ్రమల్ని అక్కడ జరుగుతున్నాయని మీరు గ్రహించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఈ యొక్క ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి వీళ్ళు ఆ శ్రమల్ని చూసినప్పుడు దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సాతాను ఈ యొక్క శ్రమల్ని సృష్టించింది సాతాను. అలాగే శ్రమల్ని వాడుకొని మనల్ని విశ్వాసం నుంచి తొలగించడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ పేతురు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే లోకంలో ఉన్న ఇతర విశ్వాసులకు కూడా ఇటువంటి శ్రమలే ఉన్నాయి, అవి మీరు తెలుసుకోండి, గ్రహించండి, ఆ విషయంలో మీరు జ్ఞానం కలిగి ఉండండి అంటున్నాడు. ఇక్కడ ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఆ విషయం తెలుసుకొని విశ్వాసమందు మీరు స్థిరులుగా ఉండండి. మీరు అటు ఇటు పడిపోవద్దు, చంచల మనస్కులు కావద్దు. యేసుక్రీస్తు నమ్ముకొని ఉండాలా లేదా, ఎందుకున్నాను ఇక్కడ, నిజంగా యేసుక్రీస్తు నమ్ముకుంటే నిజంగా ఆయన పరలోకం ఇస్తాడా, క్షమించబడ్డాయా, ఇటువంటి అస్థిరమైన ఆలోచనలు కలిగి ఉండొద్దు. యేసుక్రీస్తు నమ్ముకునేందుకు ప్రతికూలమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావేమో, నీ కుటుంబంలో, నీ యొక్క ఉద్యోగంలో, నీ సమాజంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, అంటే నువ్వు యేసయ్యను నమ్ముకునేందుకు ఇంకా కష్టాలు అనేటటువంటివి డిఫరెంట్ వేస్లో నీకు ఎదురవుతున్నాయేమో. అప్పుడు నువ్వు ఏం చేయాలి? అస్థిరంగా ఉండొద్దు. నువ్వు ఇట్లాంటి శ్రమలు, క్రీస్తు నమ్ముకున్నప్పుడు వచ్చే శ్రమలు ప్రతి ఒక్క విశ్వాసికి కూడా వస్తాయి. ఇదే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో వచనం మీరు తర్వాత వెతుక్కోండి. ఏంటి? దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని కోరుకునే ప్రతివాడు, జీవించే ప్రతివాడు కూడా కష్టాల గుండా వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా శ్రమలు అనేటటువంటివి జరుగుతున్నాయి. ఆ సత్యాన్ని గ్రహించాలి. సో పేతురు చెప్తున్నాడు, పొంతులో ఉన్నటువంటి విశ్వాసులారా, గలతీలో ఉన్న విశ్వాసులారా, బితునియలో ఉన్న విశ్వాసులారా, చెదిరిపోయిన విశ్వాసులారా, ప్రతి ఒక్కరికి ఇట్లాంటి శ్రమలే ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు తెలుసుకోండి, ఆ విషయాన్ని మీరు గ్రహించండి. సాతాను మృంగినప్పుడు మీరు లోబడొద్దు. మీరు సాతాను యొక్క నోట్లోకి మీరు వెళ్ళిపోవద్దు. సాతాను మిమ్మల్ని నిరుత్సాహపరిచినప్పుడు నిరుత్సాహపడొద్దు. మీరు ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, చాలా పవర్ఫుల్. ఏం చేయాలి? వానిని ఎదిరించుడి, దట్ ఈజ్ ఆజ్ఞ. ఫస్ట్ మనం ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఓకేనా? మనం మెలకుగా ఉండాలంటే సాతాను ఏ విధంగా అయినా మనల్ని శోధించవచ్చు. కాబట్టి ఎటువంటి శోధనలు ఉన్నా సరే మనం మన యొక్క విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలి. మనం చంచల మనస్కులుగా ఉండకూడదు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని యందు స్థిరంగా ఉండాలి. మనం అంటే ఆయన నమ్మదగిన వాడని మనం తెలుసుకొని ఉండాలి. ఆయన మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడని తెలుసుకోవాలి. ఒక రోజున ఖచ్చితంగా మనకి పరలోకం ఇస్తాడనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఆ విషయంలో మనం అటు ఇటు కాకుండా మన సాతాను మనకు వచ్చేటటువంటి శోధనలు మనం ఏం చేయాలి? ఎదిరించాలి. మనం
ఏ విధంగా అయితే ఇంతకుముందు మనం చూసుకున్నాం. ఇక్కడ చూడండి ఏం చేశాడు. ఇక్కడ గర్విష్ఠుల్ని ఆయన ఎదిరిస్తాడో అర్థమవుతుందా? ఏ విధంగా గర్విష్ఠుల్ని ఎదిరిస్తాడో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలండి? సాతాన్ని ఎదిరించాలి. ఇది ఎవరికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ? ఇది విశ్వాస్కి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. సాతాన్ని ఎదిరించడం అనేటటువంటిది విశ్వాస్కి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ. ఇప్పుడు మీకు వచనం చూపిస్తా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. 2 సార్లు ఈ యొక్క వచనాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన యొక్క బైబిల్ గ్రంథంలో 2 సార్లు ఈ మాటలు మాట్లాడినాడు. ఏమంటున్నాడండి ఇక్కడ? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. పారిపోతాడంటే ఎప్పుడు పారిపోతాడు? ఎదిరించినప్పుడు పారిపోతాడు. కానీ ఎదిరించకముందు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక చేయకపోతే నువ్వు ఎంత ఎదిరించినా సరే నిన్ను లాక్కొని పోతాడు. ఓకేనా? ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండుడి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం కంఠస్థం చేయాల్సినటువంటి విషయం. దేవునికి లోబడి ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని ఆజ్ఞల్ని పాటించేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం విషయంలో మనం భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. దేవుడు చెప్పినటువంటి విషయాల్ని మనం పాటించేవారిగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి సమాధానంగా ఉండాలి. మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రార్థనతో, వాక్యంతో, ఆయన మాటలకి విధేయతతో మనం ఏం చేయాలి? ఆయనతో ఒక సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధంలో నడవాలి మనం. అప్పుడు మనం అపవాదిని ఎదిరించాలి. ఒకవేళ దేవునితో సంబంధం లేకుండా అపవాదిని ఎదిరిస్తే ఏం జరుగుతుంది తెలుసా? అపోస్తలుల కార్యంలో ఉంటుంది. మీరే వెతుక్కోవాలి. సన్నివేశం చెప్తానండి మీకు. స్కీవా, తెలుగులో స్కెవాయు, సంథింగ్ లైక్ దట్, రైట్? వాళ్ళ కుమారులు కూడా అపవాదిని ఎదిరించినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని కొట్టినట్లుగా, తరిమి కొట్టినట్లుగా మనకి లేఖనాలు కనిపిస్తున్నాయి. కాబట్టి విశ్వాసకున్నటువంటి ఒక గొప్ప ధైర్యం ఏంటంటే క్రీస్తుని కలిగి ఉండడం. క్రీస్తు మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాడికంట గొప్పవాడు. ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే ఆ సత్యం మనం తెలుసుకోవాలి. అపవాది నిన్ను నాశనం చేయలేడు, నిన్ను హాని చేయలేడు. దేవుని యొక్క అనుమతి లేకుండా అపవాది ఒక విశ్వాసిని ఏం చేయలేడు అనే సత్యం మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ఇబ్బందులు గుండా విశ్వాసులు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండి ఎదిరించాలంటే ఏంటంటే మీకు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎందుకు నమ్ముకున్నాను దేవుడిని, నిజంగా యేసయ్య నమ్ముకుంటే ఇన్ని కష్టాలు ఎందుకు అని దేవుడి నుంచి వెళ్ళిపోతే నువ్వు అపవాది యొక్క శోధనలో పడిపోయినట్లే. అంటే నీకు ప్రాముఖ్యంగా ఒక సత్యం తెలియలేదు. యేసయ్య చెప్పినటువంటి సత్యం నువ్వు గ్రహించలేదు. నన్ను నమ్ముకుంటే మీకు ఈ లోకంలో శ్రమలు ఉంటాయని చెప్పినటువంటి ఆయన సత్యాన్ని మనం తెలుసుకోలేకపోయాం. ప్రసంగాల్లో వినకపోవచ్చేమో, నువ్వు వాక్యాన్ని చదివి గ్రహించలేదేమో. కానీ తెలుసుకో, ఈరోజు ఏంటంటే క్రీస్తు నమ్ముకున్నందుకు ఆల్రెడీ ఉన్నటువంటి శ్రమలకి తోడుగా కొన్ని శ్రమలు వస్తాయి. కానీ విషయం మనం అర్థం చేసుకోవాలి, ఈ శ్రమలలో మనకి తోడుగా ఇమ్మానుయేలుగా దేవుడు మనకున్నాడు. ఆ విషయం మర్చిపోవద్దు. మనల్ని వదిలిపెట్టేటటువంటి దేవుడు కాదు. మనకి ధైర్యాన్ని ఇచ్చి, మనకి ఆయన సన్నిధినిచ్చి, ఆయన ఆదరణనిచ్చి, మనకి ముందుకి నడిపేవాడు. వెన్ను తట్టి మనల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించేటటువంటి ఆ ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్నాడు. కానీ శ్రమలు ఉంటాయని చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు నమ్ముకోకపోయినా ఉంటాయి శ్రమలు. దయచేసి అర్థం చేసుకోండి. మానవుడుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రకరకాల ప్రతికూలమైన పరిస్థితులు గుండా ప్రతి మనిషి వెళ్తుంటాడు. స్త్రీలైనా పురుషులైనా, చదువుకున్నా చదువుకోకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నువ్వు ఎవరివైనా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నీకు తగిన శ్రమలు నీకు ఉంటాయి. మానవుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా. కానీ క్రీస్తుని నమ్ముకున్నందుకు కొంచెం ఎక్స్ట్రా వస్తాయన్నమాట. ఆ విషయంలో మనం ధన్యులం. నా నిమిత్తం
జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా, అండర్లైన్ దట్ వర్డ్, అబద్ధంగా మీ పైన చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఏడవకండి, బాధపడకండి, కృంగిపోకండి, మీరు ధన్యులు. ఎందుకంటే పచ్చి మాను అయినటువంటి నాకే ఇన్ని శ్రమలు ఉన్నప్పుడు నా శిష్యులైన మీకు ఇంకెన్ని శ్రమలు ఉంటాయి అని చెప్పాడు. అది వాస్తవం. అది కొంతమంది గ్రహించకుండా వస్తారు. అయితే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనకు వచ్చేటటువంటి డిఫరెంట్ శోధనలు ఏంటండి? ఒకటి ఇది, ఇంకోటి ఏంటి? ఈ శ్రమలు వచ్చినప్పుడు సాతానిచ్చే శోధన ఏంటి? నువ్వు దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తి కాదు, నువ్వు పాపం చేసావు కాబట్టే నీకు ఈ శ్రమలు వచ్చాయి, నువ్వు ఇంతకుముందు చేసినావు కదా, ఇంతకుముందు నువ్వు చేసినటువంటి తప్పులకి పర్యవసానంగా దేవుడు ఇది నీకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన నమ్ముకొని వృధా నిన్ను దేవుడు అంగీకరించాడు అనే విధంగా సాతాను మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. అర్థమవుతుందా అండి? క్షమాపణ పొందినటువంటి పాపాల విషయంలో మళ్ళా మనల్ని తోడి ఆ శోధనని, ఆ యొక్క పాపాలని గుర్తు చేస్తే అది సాతాను దగ్గర నుంచి వచ్చిందని మర్చిపోవద్దు. ఏ పాపాన్ని అయితే దేవుడు క్షమించాడో దాన్ని ఏ విధంగా చూస్తున్నాడు తెలుసా అండి? దేవుడు తూర్పుకి పడమర ఎంత దూరమో, భూమికి ఆకాశం ఎంత దూరమో అంత విధంగా మన అతిక్రమములను ఆయన దూరపరిచి ఉన్నాడు. 103వ కీర్తనలో వచనం మీరు ఎత్తుక్కోండి. ఏమంటున్నాడు అక్కడ ఆయన? ఒక వ్యక్తి ఒక విషయాన్ని దేవుడు క్షమించినప్పుడు ఆయన యొక్క క్షమాపణ ఏ విధంగా ఉంటుంది అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? ఏమంటున్నాడు ఆయన? ఇంకెప్పటికి కూడా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే దాన్ని బట్టి మనల్ని తీర్పు తీర్చాడు. రోమపత్రిక 8:1 ఏం చెప్తున్నాడంటే, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఒకవేళ సాతాను ఆల్రెడీ నువ్వు క్షమించబడినటువంటి పాపాలని మళ్ళా తోడుకొని వస్తుంటే నువ్వేం చేయాలి? యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి. అర్థమవుతుందా అండి? నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని నీ మనసులో నువ్వు తెలుసుకొని ఎదిరించాలి. నువ్వు సాతాను యొక్క శోధనలు లొంగిపోవద్దు. ఆ ఆలోచనలు నీకు కలుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఎవరైనా వ్యక్తులు కూడా ఆ విధంగా నేను నిరుత్సాహపరిచినప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ క్షమించబడినటువంటి దాని విషయంలో నువ్వేం చేయాలి? క్రీస్తు నన్ను క్షమించాడు, ఆ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండాలి. నువ్వు నన్ను క్షమించాడు దేవుడు అనేటటువంటి స్థిరమైన నిశ్చయం నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు వాడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు కనుక ఇంకా నిరుత్సాహపడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఈ విధంగా వాక్యం ద్వారా నేను మళ్ళా హెచ్చరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేవుడు నిజంగా నువ్వు పశ్చాత్తాపడి నిజంగా మారు మనసు పొంది ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి పాపాన్ని కూడా దేవుడు క్షమించగలడు, క్షమించాడు, క్షమిస్తాడు. దయచేసి ఈ సత్యాన్ని నువ్వు నమ్మాలి. ఏ విషయాలు మనకి క్షమాపణ దొరకవంటే నువ్వు మారు మనసు పొందని విషయాలు. కాబట్టి ఏ విషయాల్లో నువ్వు మారు మనసు పొందలేదో ఆ విషయాలను దేవుడి దగ్గర పశ్చాత్తాపడు, నిజంగా ఒప్పుకో, నిజంగా ఆయన దగ్గర నువ్వు వేడుకో. ఆ విషయంలో దేవుని యొక్క కృపని అనుసరించి అప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. కానీ ఇక్కడ పేతురు పత్రికల్లో వీళ్ళని ఏ విధంగా చెప్తున్నా అంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి దేవుడికి మీరంటే ఇష్టం లేదు, లేకుంటే దేవుడు లేడు అనేటటువంటి ఆలోచనలు కూడా సాతాను కలిగించవచ్చు. వింటున్నారా? సాతాను ఎన్ని రకాలుగా శోధనలు చేయొచ్చు అంటే చాలా రకాలుగా శోధనలు చేయొచ్చు. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసుకున్నాం. నీ బలహీనత ఏదో సాతానికి తెలుసు కాబట్టి ఆ బలహీనతలో పడిపోవడానికి పదే అటువంటి శోధనలు నీకు వస్తాయి. బూతు మాట్లాడేటటువంటి శోధనలో పడిపోతున్నావా ఒకప్పుడు? అటువంటి శోధన వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ పడిపోతున్నావా? నీకు మళ్ళీ అటువంటి శోధనే వస్తుంది. నువ్వు ఎప్పుడైతే విజయం సాధిస్తావో, ఇది బైబిల్లో లేదు కానీ అప్పుడు ఇంకా దాని గురించి పట్టించుకోవడని నా యొక్క అభిప్రాయం. ఓకేనా? కానీ సమయం కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? చనిపోయేదాకా ఎదురు చూస్తూనే ఉంటాడు. కాబట్టి నీ బలహీనత సర్వవ్యాపి కానటువంటి సాతానుకు కూడా తెలుసు. కానీ నీ హృదయంలో ఉన్న ఆలోచనలు సాతానికి తెలియదు. అది తెలుసుకోండి దయచేసి. కాబట్టి నువ్వేం చేయాలి? విశ్వాసంలో ఏం చేయాలి? మనం స్థిరంగా ఉండాలి. దేవుడు నన్ను క్షమించాడు అనే విషయంలో నువ్వు ఎట్లుండాలి? అచంచలంగా ఉండాలి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయంలో నువ్వు ఎట్లుండాలి? అచంచలంగా ఉండాలి. దేవుడు మంచివాడు అనే విషయం నువ్వు ఎట్లుండాలి? అచంచలంగా ఉండాలి. అంటే ఈ విషయాల్లో, ఈ సత్యాల్లో నువ్వు ఎట్టు విధంగా కూడా అస్థిరంగా ఉండకూడదు, అటు ఇటు కొట్టిపోకూడదు.
కొట్టుకోపోకూడదు. నువ్వు నమ్మాలి ఈ విషయాల్ని. అవి నీకు ఒక గొప్ప కన్విక్షన్స్గా ఉండాలి. ఈ సత్యాలు నువ్వు హృదయపూర్వకంగా నువ్వు వాటిని విశ్వసించాలి. స్థిరంగా ఉండడం అంటే అది అర్థం. దేవుడు చెప్పిన విషయాలు, ఆయన చెప్పిన వాగ్దానాలు స్థిరమైనవని, అవి మారవు అనేటటువంటి విషయంలో నువ్వు మారకుండా ఉండాలి. అదే స్థిరంగా ఉండడం అంటే. ఆ విధంగా ఉంటే నువ్వు అపవాదిని ఎదిరించవచ్చు. ఆ విధంగా ఉండి ఎదిరించండి, లేకుంటే మళ్ళా నీకు శోధన వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ యాకోబులో ఉన్నటువంటి ఆ యొక్క పత్రికలో మనం ఏం చూస్తున్నామంటే దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. అది కండిషన్. అపవాదిని ఎదిరించాలి, విశ్వాసమందు స్థిరులుగా ఉండి ఎదిరించాలి. కానీ ఒక ప్రీ కండిషన్ ఏంటంటే దేవునికి మనం లోబడి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. విశ్వాసిగా నువ్వు దేవునికి లోబడే వ్యక్తిగా ఉన్నావా? చాలాసార్లు దేవుడిని విశ్వాసులుగా పిలువబడుతూ దేవునికి లోబడకుండా జీవించే వాళ్ళు ఉంటారు. అసలు నిజంగా వాళ్ళు విశ్వాసులు కాదు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నిజంగా విశ్వాసివైతే, ఒకవేళ నువ్వు దేవునికి లోబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు మారుమనసు పొందుతావు. ఇప్పుడు ఒకవేళ నువ్వు అవిశ్వాసివైతే, దేవుడు నన్ను క్షమించేశాడు, అందరు లోపడతారా, ఎవరైనా పర్ఫెక్ట్ ఉన్నారా అనే ఆలోచనలు నువ్వు కలిగి ఉంటావు. అట్లాంటి ఆలోచనలు విశ్వాసకి రావు. విశ్వాసకు వచ్చే ఆలోచనలు ఏంటి? అయ్యో నేను దేవునికి దగ్గరగా లేనా, అయ్యో ఈ విషయంలో నేను కొరతగా ఉన్నానా, ఇది నేను చేయడం లేదు కదా, ఇది నేను పాటించడం లేదు కదా, ప్రభువా నాకు సహాయం చేయండి, ఆయన పాదాలు పట్టుకునే వ్యక్తిగా ఉంటావు. అంతేగాని ధీమాగా పరిసైడ్లాగా నేను అన్నీ బాగా చేస్తున్నా, అంతా పర్ఫెక్ట్గా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, వాళ్ళలాగా లేను వీళ్ళలాగా లేను అని నిన్ను వేరే వాళ్ళతో పోల్చుకో. దేవా నీలాగా లేను, నేను నీలాగా జీవించలేకపోతున్నాను, నీలాగా నేను నడవలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని నువ్వు దేవుణ్ణి కోరుకుంటావు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. సో ఇప్పుడు మనకు ఒక కాషన్ ఏంటి? అందరు చెప్పండి, హెచ్చరిక. చెప్పండి అందరూ. సిఎస్ లూయిస్ అనేటటువంటి ప్రపంచ ప్రఖ్యాత దైవజనుడు, ప్రొఫెసర్, చనిపోయాడు. 50 సంవత్సరాలప్పుడు ఆయన నమ్ముకున్నాడు. కానీ ఆయన రచనలు ఇప్పటికి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఆయన రచనలు అర్థం చేసుకోవాలంటే 2-3 సార్లు చదవాలి మనం. ఇట్స్ వెరీ ప్రొఫౌండ్ ఇన్ హిస్ టీచింగ్. బట్ ఆయన ఈ డెవిల్ గురించి, దెయ్యం గురించినటువంటి విషయంలో, సాతాను గురించిన విషయంలో 2 విషయాలు చెప్పాడు. అది ప్రతి ఒక్క విశ్వాసి కూడా గమనించాలి. ఇప్పుడు నేను సాతాను 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 అని చెప్తున్నాం. సాతాను గర్జించు సింహం వలె తిరుగుచున్నాడని కూడా చెప్తున్నాం మనం. కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? కరెంటు పోతే సాతాను, వర్షం వస్తే సాతాను, బస్సులో సీట్ లేకపోతే సాతాను, ఏదైనా సరే చూసినారా సాతాను 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 సాతాను. ఎక్కడ చూసినా సరే, ఏ చిన్నదైనా సరే, ఎంత చిన్న ప్రాబ్లం అయినా సరే సాతాను పైన వేసేస్తాం అనమాట. ఇంట్లో ఫైటింగ్ అయినా సరే సాతానే. ఇంట్లో ఫైటింగ్ అయితే కారణం ఏంటి? నీ యొక్క నా యొక్క స్వయానికి మనం మన స్వార్థం గురించి రావడానికి కారణాలు ఉన్నాయి. ప్రతి గొడవకి సాతాన్ని తీసుకొచ్చినాం అనుకోండి, చాలా తప్పది. అంటే అర్థం ఏంటంటే ప్రతి సమస్యకి, ప్రతి శోధనకి, ప్రతి దానికి సాతాన్ని తీసుకురావడం ఒక విపరీత ధోరణి అని చెప్తున్నాడు ఆయన. 2 రకాలు ఉంటారంట. ఫస్ట్ రకం ఇది ఇప్పుడు విశ్వాసుల్లో ఉంటుంది. ఏంటి విశ్వాసుల్లో? ప్రతి విషయంలో, ప్రతి దానికి కూడా సాతానికి లింక్ పెడతారు. అంటే ఇండైరెక్ట్గా నువ్వు సాతాన్ని ఏం చేస్తున్నావు? మహిమపరుస్తున్నావు. అర్థమవుతుందా? వాస్తవానికి ఏం చేయాలండి? ప్రతి సిచ్యువేషన్లో దేవుని గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రతి సిచ్యువేషన్లో దేవుణ్ణి మనం తీసుకురావాలి. కానీ మనిషి ఏమైపోయాడంటే, తెలియకనో తెలుసో అన్కాన్షియస్గా తను ఏం చేస్తున్నాడంటే ప్రతి సిచ్యువేషన్లో సాతాన్ని తీసుకొస్తున్నాడు, సాతాన్ని హైలైట్ చేస్తున్నాడు, సాతాను గురించి మాట్లాడుతున్నాడు. ఆ విధంగా చేయకూడదు. అదొక ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఆ విధంగా ఉండకూడదు మనం. నిజంగా సాతాను శోధిస్తాడు, అది నువ్వు గ్రహించాలా. కానీ ప్రతిది కూడా భూతత్వంలో ఇది సాతాను శోధన, ఇది సాతాను శోధన, వీడు వచ్చాడు వీడు సాతాను శోధన, రోజంతా కూడా సాతాను 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 అని సాతాన్ని హైలైట్ చేయకూడదు. అట్లా ఆ విధంగా చేస్తే ఏమవుతుంది? నువ్వు సాతాన్ని మహిమపరుస్తున్నావు. ఏం చేయాలి? ప్రతి సిచ్యువేషన్లో ఒకవేళ నేను సాతాను నిన్ను శోధించినా, అది నువ్వు గుర్తించినా ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ప్రభువా నాకు ఈ విధంగా గుర్తించడానికి సహాయం చేసావు, నాకు విజయం ఇచ్చావని దేవుణ్ణి స్మరించుకోవాలి. ఏది ఎక్కువగా స్మరించుకుంటే, ఏది ఎక్కువగా నువ్వు మాట్లాడుతుంటే దాన్ని మహిమపరిచినట్లు.
కొంతమంది ఎక్కువగా ఇంతకుముందు మనం చూసుకున్నట్లుగా చింత అనేటటువంటి విషయంలో మనం ఏం చూస్తున్నాం ఇక్కడ, ఈ చింత విషయంలో ప్రతి ఒక్కసారి కూడా వాళ్ళ యొక్క బాధలే మాట్లాడుతూ ఉంటారు. అవే వాళ్ళకి దేవుడు అయిపోయినట్లుగా ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటే కూడా అది దాన్ని నువ్వు మహింపరుస్తుంది. ఏదైతే ఎక్కువగా నువ్వు మాట్లాడతావో అది నీ హృదయంలో ఉన్నట్లు. ఫస్ట్ హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో వెతుక్కోండి తర్వాత. ఓకేనా? రైట్. అధ్యాయమైనా చెప్తున్నా మీకు, కనీసం వెతుక్కోవడం మీ యొక్క ధర్మం. మీరు రాసుకోవట్లేరు కదా, మీరు ఏకసంతాగ్రహులు, మీరు ఇంకా గ్రేటు. మీరు రాసుకోకుండా మర్చిపోవడంలో మీకు మీరే పరాకాష్ట. రైట్. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడదు. అంటే నీ హృదయంలో చింత 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 అంటే చింతనే మాట్లాడు. నీ హృదయంలో సాతాన్ ప్రతిదానికి సాతాన్ శోధన అంటే నువ్వు సాతాన్ గురించే మాట్లాడుతావు. ప్రతి దాని గురించి ఏం చేయాలా? ప్రతి విషయంలో 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం వచనం మీరే తెలుసుకోండి. ఓకే, ప్రతి విషయంలో ఏం చేయాలి? మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. వింటున్నారా అండి? ప్రతి విషయంలో సాతాను తీసుకురావద్దు, కృతజ్ఞతలు చేయాలి. ఓకే, సిఎస్ లూయిస్ చెప్పినటువంటి ఒకటేంటంటే సాతాను గురించి మరీ ఎక్కువగా మాట్లాడేటటువంటి ఒక గుంపు ఉంటారు, అట్లా చేయకూడదు. రెండో గుంపు చాలా ఇంపార్టెంట్. ఏంటి వీళ్ళు? ఇంకో ఎక్స్ట్రీమ్ అంట. సిఎస్ లూయిస్ చెప్పాడు ఏంటి? ఇంకో గుంపు ఎవరు? సాతాను లేదు, ఏం లేదు, ఆడేంటి గాడిద గుడ్డు, సాతాను లేదు, ఏం లేదు, అసలు సాతాను లేదు, ఏం లేదు, అంతా అయిపోయింది. సిలువలో దేవుడు ఆల్రెడీ చంపేశాడు, అక్కడ అయిపోయింది. సాతాను స్మాష్, తల చితికిపోయింది అట్లానే. లేకుంటే కొంతమంది ఏమనుకుంటారు, అసలు సాతాను అనేవాడే లేడు అనే దూరంలో ఆ మాయలో ఉంటారు. ఇక్కడ ఒకవేళ ఉంటే బైబిల్లో ఈ మాటలు ఎందుకు చెప్తారండి? ప్రకటన గ్రంథంలో ఎందుకు ఆ మాటలు ఉంటాయి? భక్తులు పదే ఎందుకు మాట్లాడతారు? ఆల్రెడీ యేసే చితక్కొట్టినా సరే సాతాను కొన ఊపిరితో, ఇంకో మాటలు చెప్పాలంటే ఆ యొక్క మొండెంతో అయినా పోరాడుతున్నాడు మనల్ని నిరుత్సాహపరచడానికి. అది మనం తెలుసుకోవాలి, ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. బహిరంగంగా అందరి ఎదుట కాళ్ళతో తొక్కి పడేశానని చెప్పాడు. నిజమే, కరెక్టే, అది మనకు ఆయన విజయాన్ని ఇచ్చాడు. కానీ సాతాను యొక్క స్కీమ్స్ చాలా తెలివిగలిగినవి. ఆ విషయంలో మనం అవేర్గా ఉండాలని చెప్తున్నాడు. ఓకే, ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలని చెప్తున్నాడు. ఎందుకు చెప్తాడండి అంటే, కొన్నిసార్లు నువ్వు శోధింపబడుతూ కూడా అది శోధన కాదని అనుకోవచ్చు. నువ్వు నిజంగానే యేసయ్య కోసం జీవిస్తున్నాననే భ్రమలో సాతాను కోసం జీవించవచ్చేమో. కాబట్టి ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఎట్లా కేర్ఫుల్గా ఉంటాం మనం? ఓకే, 2 విషయాలు ఇక్కడ. ఒకటి విపరీత ధోరణి, 2 విపరీతలు ఏంటి? ప్రతిదానికి సాతాను తీసుకురావద్దు అనవసరంగా. లేకుంటే సాతాను లేడనేటటువంటి మోసంలో కూడా ఉండొద్దు. ఓకేనా? అలర్ట్గా ఉండాలి. ఉన్నాడు, తల చితికిపోయింది, మనల్ని నిరుత్సాహపరచడానికి ఉన్నాడు, మనం శోధనలో పడేయడానికి ఉన్నాడు, చనిపోయేదాకా ఉంటాడో దేవుడే ఉంచాడనే సత్యం తెలుసుకొని ప్రాపర్ లిమిట్గా ఉండి ఎవరి గురించి మాట్లాడాలి? ఎక్కువగా దేవుడి గురించి మాట్లాడాలి. అయితే ఇప్పుడు సాతాన్ని ఎదిరించడానికి మనకున్న వెపన్ ఏంటి చెప్పండి? దేవుడిచ్చినటువంటి ఆయుధం ఏంటి చెప్పండి మనకి? విశ్వాసం. వెరీ గుడ్. ఇంకా వాక్యం. దీన్ని బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? సర్వాంగ కవచం. వింటున్నారా? సర్వాంగ కవచం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి మనం చూస్తే ఆ విషయాలు ఉంటాయి. మీరు పోరాడిన శరీరాలతో కాదు కానీ ప్రస్తుత లోకనాథులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో మీరు పోరాడుచున్నారు. కాబట్టి మీరు విశ్వాసం అనేటటువంటి డాల్ని మీరు పట్టుకోండి, ఆత్మ ఖడ్గాన్ని మీరు పట్టుకోండి, నీతి అనే మైమార్పుని మీరు పెట్టుకోండి. అర్థమవుతుందా అండి? సమాధానం, ఆ యొక్క పాదముల గురించినటువంటి సువార్త అనేటటువంటిది మనం పెట్టుకోవాలి. రక్షణ అను శిరస్త్రాణాన్ని మనం పెట్టుకోవాలని చెప్తాం. అంటే ఈ సర్వాంగ యుద్ధ భూమిలో మనం ఉన్నాం, పోరాటం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఎదిరించాలంటే ఏం చేయాలి? మనం ఇవన్నీ పెట్టుకోవాలి. మనం ఏం పెట్టుకోకుండా వెళ్తే ఏమవుతుంది? యుద్ధానికి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకుండా ఏమవుతుంది? గాయాలు అవుతాయి. కాబట్టి మనం ఏమేం పెట్టుకోవాలనేటటువంటిది ఎఫెసీ పత్రికలో చాలా క్లియర్గా ఉంది. అది మీరు చదవండి.
అవి పెట్టుకొని మనం ఎదిరించాలి. దాంట్లో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి? 2 అని కాదు, అన్ని ప్రాముఖ్యమైనవి. ఏది ప్రాముఖ్యమైనది కాదు? చెస్ట్ది ప్రాముఖ్యమే, బెల్ట్ ప్రాముఖ్యమే, బూట్లు ప్రాముఖ్యమే, సరే స్నానం ప్రాముఖ్యమే, డిఫెండ్ ప్రాముఖ్యమే, విశ్వాసం ప్రాముఖ్యమే, ఖడ్గం కూడా ప్రాముఖ్యమే. అయితే ఖడ్గంతో మనం మిగతా అన్నీ కూడా డిఫెండ్ చేస్తాం. ఖడ్గంతో ఏం చేస్తాం? ఎదురు దాడి చేస్తాం మనం. అర్థమవుతుందా అండి? ఈ డాలుతో, విశ్వాసంతో వాడు వేసే పన్నాగాల్ని ఆపుతాను, కానీ డాలుతో ఏం చేస్తాను అంటే ఏంటి? అర్థం ఏంటంటే నీకు దేవుని వాక్యం సరిగ్గా తెలిసి ఉండాలి. ఆ ఖడ్గం ఏంటి? ఆత్మ ఖడ్గం అంటే ఏంటి ఇక అర్థం? ఆత్మ ఖడ్గం ఏంటి? దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదివే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యంలో ఉన్న సత్యాల్ని గ్రహించే వ్యక్తిగా ఉండాలి. లేకుంటే సాతాను శోధనలో ఊరికనే పడిపోతాం, ఎదిరించలేవు. యేసుక్రీస్తు ప్రభువారు సాతాన్ని ఎట్లా ఎదిరించాడు చెప్పండి? లూకా సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఎట్లా ఎదిరించాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట చొప్పున బ్రతుకుతాడని ఎప్పుడు చెప్పాడు? కీర్తన 91 కోట్ చేస్తే ద్వితీయోపదేశకాండం కోట్ చేశాడు 8వ అధ్యాయాన్ని. అర్థమవుతుందా? లేఖనాలని మిస్కోట్ చేయడంలో సాతాను దిట్ట. కాబట్టి నువ్వు లేఖనాలు చదువుతూ నాకు లేఖనం తెలుసనేసి పొరపాటు కావద్దు. సందర్భంలో కరెక్ట్ మీనింగ్ తెలుసుకోవడం మన యొక్క ప్రాధాన్యత, సరిగ్గా అర్థం చేసుకోవడం మన యొక్క కర్తవ్యం. అర్థమవుతుందా అండి? నువ్వు సరిగ్గా అనాలోచితంగా ఉంటే, సరిగ్గా లేకుండా అనాలోచితంగా ఉంటే చాలా సమస్యలు ఉంటాం. వాక్యం దేవుడు చెప్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. తప్పుడు బోధలు, తప్పుడు ప్రసంగాలు చాలా ప్రబలమైనటువంటి రోజుల్లో నువ్వు నేను ఉన్నాం. ఫోన్ తెరిస్తే, టీవీ ఆన్ చేస్తే, ఎక్కడికి వెళ్ళినా సరే తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు అనేటటువంటివి పుట్టలుగా నీ పైన నా పైన పడుతున్నాయి. కాబట్టి మనం వాక్యంలో స్థిరంగా ఉండాలంటే వాక్యాన్ని పదే పదే చదవాలి. సింపుల్ ఏంటంటే చాలాసార్లు చదవాలి, ఎక్కువసార్లు పదే పదే చదువుతున్నప్పుడు దేవుని పైన మనం వేడుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. క్యాంపెల్ మోర్గాన్ అనేటటువంటి ఒక దైవజనుడు, ఆయన డిఎల్ మూడీ ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన దేవుని చేత చాలా గొప్పగా వాడబడినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఒక పత్రిక మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి 50 సార్లు చదువుతాడు. 50 times హీ రీడ్స్. ఒక మంచి బోధకుడు ఆయన. బైబిల్ కాలేజ్కి వెళ్ళకపోయినా సరే ఆయన పుస్తకాలు బైబిల్ కాలేజీలో ఉన్నంతగా అయిపోయినాయి. బైబిల్ పండితులు కూడా ఆయన పుస్తకాలని పదే పదే చదవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఆయన తన యొక్క డిసిప్లిన్, తన వాక్యం గురించి అంత సీరియస్గా ఉన్నాడు ఆయన. ఈ విషయంలో మనం చాలా సీరియస్గా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి క్యాంపెల్ మోర్గాన్ అనేటటువంటి ఒక వ్యక్తి, మంచి దైవజనుడు. కాబట్టి నువ్వు నేను ఎన్నిసార్లు చదవాలండి? మరొకసారి గుర్తు చేస్తున్న ఒక వ్యక్తి, నేను 100వసారి చదువుతున్నప్పుడు ఈ వాక్యం నాకు అర్థమైందని రాబర్ట్సన్ అనేటటువంటి వ్యక్తి చెప్పాడు. ఏమంటున్నాడు? నేను 100వసారి చదువుతున్నప్పుడు. ఒక్కసారి చదివితే అర్థమైపోతుందా? కాబట్టి పదే పదే చదవండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి, అపవాదిని ఎదిరించండి. ఇప్పుడు మనకి వాగ్దానం. మీరు అనుకుంటారు యేసయ్య నమ్ముకుంటే శ్రమలు, ఈ లోకంలో శ్రమలు, అయ్యో కష్టాలు, నిందలు, అయ్యో అనుకుంటున్నారేమో కదా. దెర్ ఈజ్ ఎ ప్రామిస్. చూడండి 10వ వచనం 11వ వచనంలో ఇది కంఠస్థం చేయాలి మనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట, అండర్లైన్ దట్ వర్డ్, క్రీస్తునందు మనల్ని పిలిచినటువంటి దేవుడు, క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. నువ్వు పుట్టకముందే, నువ్వు ఉనికిలోకి రాకముందే క్రీస్తులో తన మహాప్రేమ చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తివి నువ్వు. ఒకవేళ నువ్వు రక్షింపబడితే, నువ్వు క్రీస్తుని విశ్వసిస్తే, నువ్వు అనాది కాలంలోనే ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. నువ్వు ఈ సృష్టిని సృష్టించక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన క్రీస్తులో మిమ్మల్ని పిలిచాడు. ఆయన సర్వ కృపానిధియగు దేవుడు. ఆయన తన నిత్య మహిమకు పిలిచాడు, ఎప్పటికీ ఉండేటటువంటి మహిమకు ఆయన పిలిచాడు. కాబట్టి మీరు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెం కాలం మీరు శ్రమలు అనుభవించిన తర్వాత
ఈ కొంచెం కాలం అంటే ఏం చూసుకున్నాం మనం ఒకటో అధ్యాయంలో? ఇక్కడ ఈ జీవితం అనేటటువంటిది కొంచెం కాలం. కొంచెం కాలం అంటే 1 నెల, 2 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు. కొంచెం కాలం అంటే ఈ లోకంలో, ఈ భూలోకంలో మనకున్నటువంటి ఈ కాలంలో, ఈ యొక్క చిన్న ఆవిరి వంటి ఈ లోకంలో 70-80 సంవత్సరాలు, వీలైతే 100 సంవత్సరాలు ఉండే ఈ చిన్న ఈ లోకంలో మీరు శ్రమ పడిన తర్వాత, శ్రమ పడిన పిమ్మట ఏం చేస్తాడు దేవుడు? ఆయనే స్వయంగా చేసే పని ఏంటంటే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానం అయినా. మీరు ఈ లోకంలో శ్రమ పడిన తర్వాత దేవుడు చేసేటటువంటి పని ఏంటంటే మనల్ని పూర్ణులుగా, సంపూర్ణులుగా ఆయన తయారు చేస్తాడు. ఇంకెప్పుడు కదల్చబడినటువంటి, అస్థిరంగా చంచల మనస్కులు కానటువంటి ఒక స్థిరమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానంలో మనల్ని పెడతాడు. అంతేకాకుండా మనల్ని బలపరుస్తాడు. ఆ లోకం కోసం మనం ఎదురు చూస్తున్నాం. అర్థమవుతుందా అండి? ఈ లోకం మనది కాదు, తాత్కాలికమైనది ఈ లోకం. దయచేసి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆరోగ్యం ఉన్నా లేకున్నా నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఈ లోకం మనది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ లోకం కోసం పరితాపాలు చెందొద్దు. ఈ లోకమే నీది అన్నట్లుగా ఈ లోకంలో జీవించొద్దు. మన లోకం, మన పౌరసత్వం పరలోకంలో ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, తానే వస్తాడనమాట. ఆయనే మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని సంపూర్ణులుగా చేస్తానని చెప్తున్నాడు. మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు అనేటటువంటి విషయం ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది గొప్ప వాగ్దానాన్ని ఈ యొక్క పత్రికలో 2వసారి ఇవ్వబడింది. పెద్దలకు చెప్పినప్పుడు ఏమంటున్నాడు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు 4వ వచనంలో మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. అలాగే మీరు శ్రమపడిన పిమ్మట ఆయనే స్వయంగా మనల్ని ఏం చేస్తాడు? మనల్ని సంపూర్ణులుగా ఆయన మారుస్తాడు. మహిమ శరీరాలు ఆయన మనకి ఇస్తాడు. నొప్పి, బాధ లేనటువంటి, ఎప్పటికీ చర్మం ముడతగానటువంటిది, మనం ఆ యొక్క అమర్చమైనటువంటి ఆ యొక్క లోకం లేకుంటే ఒక ఇమ్మోర్టల్ బాడీని మనకి ఇస్తాడు. ఒక పునరుత్థాన శరీరాన్ని మనకి ఇస్తాడు. ఎప్పటికీ వాడిపోయినటువంటి శరీరాన్ని మనకి ఇస్తాడు. ఇప్పుడు ఎన్ని మందులు వాడాల్సి వస్తుంది కదండి. 40లో వచ్చిన తర్వాత, 30 దాటిన తర్వాత మన యొక్క చర్మం ముడతపడకుండా ఉండడానికి, కనీసం బయట అయినా సరే, ఫోటోలు అయినా సరే మంచిగా కనిపించడానికి మనం ఎన్నో శ్రమలు పొందుతున్నాం. రైట్? శ్రమలు అంటే ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం. మంచిదే, ప్రయత్నం చేయండి. కానీ ఒక రోజున నువ్వు ఎటువంటి కష్టాలు పడకుండా, ఎటువంటి పర్ఫ్యూమ్స్ కూడా పూసుకోకుండా, ఎప్పుడు కూడా యవనంగా ఉండేటటువంటి ఒక గొప్ప లోకంలోకి దేవుడు నన్ను తీసుకోబోతున్నాడు. ఆ లోకం కోసం నువ్వు ఎదురు చూడు. ఆ లోకం కోసం, ఆయన కోసం శ్రమపడు. ఆయన కోసం నిందలు అనుభవించు. అసలు నిందలు అనుభవించడానికి నేను రెడీగా ఉండాలి. ఎందుకంటే మనం ధన్యులు అని చెప్తుంది. ధన్యకరమైన జీవితం మనకు వద్దా? ధన్యులు అనేటటువంటి వాక్య భాగం వేరే దగ్గర ఉన్నదాన్ని తీసుకుంటాం మనం. కానీ నా కోసం మీరు నిందల పాలైతే, నా కోసం మీరు ఇబ్బందులు పడితే మీరు ధన్యులు అని చెప్తున్నారు. కాబట్టి నేను మీకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాను. నేను మీ కష్టాల్లో, మీ శ్రమల్లో మిమ్మల్ని వదిలిపెట్టను. నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని బలపరుస్తాను. ఈ శ్రమలన్నీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని సువర్ణంగా మారుస్తాను నేను. హల్లెలూయా! మనల్ని ఏం చేస్తాడు? ఆయన నిత్య ప్రణాళిక ఏంటి? మనల్ని క్రీస్తు పోలికలోకి మారుస్తాడు. అంటే మనం ఎంతగా అయిపోవాలంటే ప్రతి విషయంలో దేవుని పాదాలు పట్టుకునే వ్యక్తిగా మనం అయిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? ప్రతి విషయంలో ఉదయం రాత్రి ఏం చేశాడు? ఆయన ప్రార్థనలో సమయం గడిపాడు. ఆ విధంగా మనం తయారైపోవాలి. ఆ విధంగా యేసుక్రీస్తులాగా మనల్ని తయారు చేస్తాడు ఆయన. కాబట్టి యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. మనందరం కూడా ఏం చేయాలి? ప్రభువా, నీకే ప్రభావం, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి, అన్నీ నీకే ప్రభువా అని మనం కూడా చెప్పగలగాలి. రాసినటువంటి వ్యక్తి కూడా చెప్తున్నాడు, ఆ సర్వ కృపానిధియగు దేవునికి ప్రభావం కలుగును గాక అని చెప్తున్నాడు. శక్తి ఆయనకే కలుగునుగాక, మహిమ ఆయనకే కలుగునుగాక. ఎందుకంటే ఆయనలోనే అన్ని, ఆయన ప్రతి దానికి కూడా ఆయనే మూలం అనేటటువంటిది కూడా ఇక్కడ మనకి నేర్పిస్తుంది. కాబట్టి అధైర్యపడకండి. వింటున్నారా? ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా!
ఆయన కోసం మనం జీవిస్తాం. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉందాం మనం. అంటే ఏంటి? దేని చేత కూడా ప్రభావం చెందవు. తప్పుడు బోధనల చేత, సాతాను శోధనల చేత, వేరే మనుషుల యొక్క శోధనల చేత మనం ప్రభావితం చెందకుండా అలర్ట్గా ఉండి శోధన ఎక్కడి నుంచి వస్తుందో గ్రహించి శోధనని జయించేవారుగా ఉండాలి. సో ఎదిరించమని ఇక్కడ చెప్తుంది బైబిల్. 2 సార్లు చెప్పాడు. ఎట్లా ఎదిరిస్తాం? దేవునికి లోబడి సాతాన్ని ఎదిరించాలి. ఎట్లా ఎదిరిస్తాం? దేవుని వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని పాటించడం ద్వారా సాతాన్ని ఎదిరిస్తాం. ఎట్లా ఎదిరిస్తాం? దేవునికి మనం నమ్మకంగా ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు సాతాన్ని మనం ఎదిరిస్తాం. అంటే డైరెక్ట్గా నువ్వు సాతాన్తో మాట్లాడాలని కాదు. కొంతమంది ఏమనుకుంటారు ఇక్కడ, ఎదిరించడం అంటే వాళ్ళు డైరెక్ట్గా సాతాన్తో మాట్లాడతారు. నువ్వు డైరెక్ట్గా సాతాన్తో మాట్లాడమని చెప్పడం లేదు. నీకు అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు, పాపం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఇంక నేను నమ్ముకొని వేస్ట్రా బాబు అని ఒక సాధారణమైన జీవితం జీవించాలనేటటువంటి శోధన వచ్చినప్పుడు నీ మనసులో నువ్వు వాటిని ఎదిరించాలి. ప్రభువా, ఇలాంటి శోధనలు వస్తున్నాయి నాయనా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు మంచివాడివి అని దేవునికి మనం మాట్లాడాలి. అది చెప్తున్నాను. ఇక సాతాన్తో మాట్లాడమని కొంతమంది చెప్పడం విన్నా నేను. అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా అండి? కాబట్టి అలర్ట్గా ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఇక్కడ సాతాను నీ పరిస్థితిని చూసి ఒక పావుగా నేను ఏం చేస్తాడు? దేవుని నుంచి దూరం చేయడానికి నిన్ను నిరుత్సాహపడతాడు. దయచేసి ఈ విషయాన్ని మర్చిపోదు. నీ పరిస్థితులు, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఏమనిపిస్తా, ఈ ఇంట్లో ఉండడం వేస్ట్, నేను దేవుని నమ్ముకొని కూడా ఏం లాభం, నేను పరిచర్య చేసి వేస్ట్ అని మనకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు చాలాసార్లు అనిపించింది పరిచర్య వెళ్ళిపోవాలని. మీకు అనిపించలేదా? మీరు చాలా మంచి స్ట్రాంగ్ ఉన్నారు, క్రైస్తవ జీవితాన్ని వదిలిపెట్టాలని అనిపించలేదా? మనకి అట్లాంటి శోధనలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. మనం జయించాలి. ఎమోషనల్గా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అసలు నీ పరిచర్ని వదిలేసి ఇంకా కంప్లీట్గా ఒక అన్బిలీవర్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది, లేదంటే మామూలు బిలీవర్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొన్ని రకాల శోధనలు ఎదుర్కొన్నప్పుడు ఒక మానవుడిగా మనం చేసేది ఏదో చేసి వదిలేయాలని అనిపిస్తుంది మనకి. కానీ దేవుడి కోసం మనం నిలబడాలి. ఆ శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? బాగా ఎమోషన్స్ ట్రిగర్ అవుతూ ఉంటాయి లోపల. సాతాను దాన్ని ఇంకా పంపు కొడుతూనే ఉంటాడు కస. మనకి బాగా లోపల ఎక్కువైతున్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అప్పుడు తీసుకుంటే మన నిర్ణయాలు చాలా కట్ అయిపోతాయి. కొన్ని కుటుంబాల్లో ఆ విధంగా తీసుకొని ఇప్పుడు మళ్ళా కలవలేక, ఉండలేక సతమతమవుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, తెలుసా అండి? 1 రోజైనా 2 రోజులన్నా వెయిట్ చేయండి. మీ కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు కనీసం ఒక 3 days వెయిట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మంచి, నీకు 1 రోజులోనే సెట్ అయిపోతావు వాస్తవానికి. అర్థమవుతుందా? ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో 1 రోజు, 2 రోజులు, 3 రోజుల తర్వాత డిసిషన్ తీసుకోండి. ఇది నా యొక్క సీరియస్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ. మనం భావోద్రేకాలు కలిగినటువంటి వాళ్ళు. అలాగే క్రీస్తులో మనం జీవించేటప్పుడు కూడా, క్రీస్తు కోసం మనం జీవించేటప్పుడు కూడా ఏం జరుగుతుంది? మనకి శోధనలు వస్తాయి. మనకి ఇవి వదిలిపెట్టేద్దాం, ఇంకా ఇక మన ఇష్టం, ఎందుకులే, మనం జీవించలేం, నిజంగా జీవించలేం. వాస్తవానికి జీవించగలమా? జీవించలేం. ఈ వదిలిపెట్టేద్దాం అనిపిస్తుంది. అనిపించినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఆగు. ఆ తర్వాత నీకే అనిపిస్తుంది దేవుడు ఎంత నమ్మకమైన వాడు అనిపిస్తుంది. అర్థమవుతుందా? సో ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలంటే టైం ఇవ్వాలి. దానికి ఏంటి? టైం ఇవ్వాలి. 1 రోజే ఎక్కువ. కొంతమందికి ఇంట్రోవర్ట్ లాంటి వాళ్ళకి ఒక 3 రోజులు సరిపోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, సహాయం చేస్తాడు, శోధనల్ని జయించడానికి సహాయం చేస్తాడు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఏముంది? ఇంటికి వెళ్ళినాక చదవండి. ఏమనుంది? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి శోధన జయించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఒకానొక ప్రిన్సిపల్ ఏంటి? ముందుగానే ప్రేయర్ చేయడం. మన ప్రభు నేర్పిన ప్రార్థనలో అదే ఉంటుంది. ఏముంటుంది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం, నీ చిత్తం, మా అనుదిన ఆహారం మేము శోధనలో ప్రవేశించుకున్నట్లు నేడు
చూసినారా? మీరు మాకు సహాయం చేయండి. దట్ ఈస్ ద ప్యాట్రన్. అది యేసయ్య ఇచ్చినటువంటి నమూనా. శోధనలో పడేసేది ఎవడు? సాతాను. వాడిని ఎదిరించాలంటే ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. వాళ్ళని ఎదిరించాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి. ఏం చేయాలి? ఈ రెండింటిని మనం కంటిన్యూగా పెట్టుకొని అలర్ట్గా ఉండాలి. క్రైస్తవ జీవితం వదిలిపెట్టడానికి చాలా శోధనలు మనకి వస్తాయి. ఇంకా రాలేదా మీకు? భవిష్యత్తులో వస్తాయి. వింటున్నారా? వదిలిపెట్టడానికి వస్తాయి. దయచేసి వదిలిపెట్టకండి. మీరు 4వ విత్తనంలాగా ఉండాలి. మీరు అందరు ఎట్లుండాలి? మొదటి విత్తనంలా ఉండొద్దు, 2వ విత్తనంలా ఉండొద్దు, 3వ విత్తనంలా ఉండొద్దు. 4వ విత్తనం, మంచి నేలన పడిన విత్తనం. ఎన్ని కష్టాలు వచ్చినా, అపజయాలు వచ్చినా, ఈ లోకంలో మనం వీటన్నిటిని జయించడానికి కంకణం కట్టుకొని క్రీస్తు కోసం మనం జీవించాలి. యేసయ్య మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. యుగ యుగములకు ఆయనకి ప్రభావం కలుగునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రభువా, సమయంలో మీకు వందనాలు నాయన. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండమని మీరు చెప్పారు. ఎందుకంటే అపవాది మా విరోధి, గర్జించు సింహం వలె ఎవరిని మింగాలా అని చూస్తున్నాడు. కాబట్టి మేము శోధనలో పడకుండా సత్యం ఎరిగి విశ్వాసమందు స్థిరులుగా ఉండి అపవాదిని ఎదిరించాలి. మీకు లోబడి ఎదిరించాలి. మీకు మేము ప్రార్థన చేసుకుంటూనైనా ఎదిరించాలి. అలాగే అపవాదిని అయినా హైలైట్ చేయకుండా, ప్రతి విషయానికి, ప్రతి గొడవకి, ప్రతి సిచ్యువేషన్కి అపవాది కారణం అన్నట్లుగా మేము చూపించకుండా, ఈ అపవాది లేనట్లుగా కూడా మేము జీవించకుండా కాన్షియస్గా, కేర్ఫుల్గా ఉండి జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రభువా, ముఖ్యంగా మీకోసం నైనా కష్టాలు పడుతున్నటువంటి మీ బిడ్డల్ని మీరు కనికరించండి. వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయో మీకు తెలుసు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఎటువంటి ఫేస్ గుండా వెళ్తాడని మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మేము వీటిని గ్రహించి విశ్వాసమందు స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి. ఆ విధంగా కష్టాల్లో ఉన్నటువంటి మా యొక్క సహోదరులని ప్రోత్సహించండి, బలపరచండి. మీరు ఇమ్మానుయేలు దేవుడు అని ప్రభువా, మీరు సర్వకృపానిధియగు దేవుడు అని గ్రహించడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానాలని మేము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా. మీరు నమ్మకమైన దేవుడవు. మా యొక్క స్థితిని, మా గతిని మార్చేటటువంటి దేవుడవు. మంచివాడవు. మాతో ఉండేటటువంటి వాడవు నాయన. మాలో ఉన్నటువంటి వాడవు. మాకు సమీపంగా ఉన్నటువంటి వాడవు. సమీపించడానికి తేజస్సులో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ మాకు అందుబాటులో ఉన్నటువంటి దేవుడు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృప మా అందరిపైన విశేషంగా ఏ బిడ్డలైతేనైనా ఇక్కడ అలాగే ఈ లోకంలో శ్రమల గుండా వెళ్తున్నారో, నిరుత్సాహం గుండా వెళ్తున్నారో, వారికి మీరు ప్రత్యేకంగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.